సంథింగ్ ఏదో వాళ్ళ ఇంట్లో తీసుకునే నిర్ణయం ఆ ప్యాలెస్లో అని కూడా అన్నారు ఒక ఆయన. సో దీని మీద ముందు కాంగ్రెస్ పార్టీ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ తీసుకోవాల్సింది ఆ చైర్కి ఉన్న దాని డెలిగేటర్ పవర్ అది. అండ్ ఆ చైర్ని అందరం కూడా గౌరవించాల్సిన బాధ్యత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందరు కూడా ఆ తీసుకున్న నిర్ణయానికి వారు ఏం చెప్పిండ్రు, జాయిన్ అయినట్టు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి వారి పవర్ని వారికి సంబంధించి వారి స్టేట్మెంట్ అనేది స్పీకర్ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి స్పీకర్ గారిని ఉద్దేశించి ఈరోజు మాట్లాడే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సరే ఐ డోంట్ వాంట్ టు నేమ్ పర్టికులర్లీ, గతంలో ఎవరైతే చేసి పార్టీ మారి మీరు అన్నారు ఇంతకుముందు ఒక నాయకులతోటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడితే నేను రాలేను అని తను అంగీకరించారు. గతంలో ఎవరైతే పార్టీ మారి ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడ్డ తర్వాత మనం పరిస్థితులు చూసినాం. టీడీపీకి వెళ్ళి కానీ ఇతర అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కానీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళి కానీ ఆ రోజు ఏ రకమైన పరిస్థితులు ఉంటే ఏ రకంగా జరిగింది అనేది. సరే ఈరోజు దానికి ఉన్న దానికి కూడా స్పీకర్ గారు దానికి సంబంధించి దానికి ఉన్న ప్రొసీజర్ ప్రకారం సిస్టమ్ ప్రకారంగా స్పీకర్ గారు చెప్పేది వారు మాట్లాడేది వారు చెప్పిండ్రు. చెప్పినప్పుడు ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఆ చైర్ వారు తీసుకున్న ఒక మాట్లాడిన మాటకి గౌరవం ఇవ్వాల్సింది పోయి ఒక దళిత స్పీకర్ అని చెప్పి దాన్ని ఉద్దేశించి కించపరిచే విధంగా ఇంటిగ్రిటీ లేదు అది ఇది అని చెప్పి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మనం మాట్లాడే మాటలు కూడా ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి. అర్థం పర్థం లేకుండా ఇంటిగ్రిటీ అంటే ఈరోజు ఒక దళితుడు స్పీకర్ కూర్చిపైన కూర్చురని చెప్పి నోటికి ఏదొస్తే ఆ రకంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. అండ్ వారు ఉన్నదాని ప్రకారము వారికి ఉన్న హక్కుల ప్రకారం వారికి ఉన్న రైట్ ప్రకారం వారికి ఉన్న అథారిటీ ప్రకారం వారు చెప్పడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ ఒక క్రాస్ క్వశ్చన్ నా వైపు నుంచి అంటే ప్రజల వైపు నుంచి, వాళ్ళ పార్టీ మారింది అయితే నిజమే కదా, మీరందరూ చెప్పారు, మీరందరూ అంటే మీ పార్టీ మొత్తం నాయకులందరూ చెప్పారు వాళ్ళు పార్టీ మారడం ఏంటి అభివృద్ధిని చూసి వచ్చారు, రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారని చూసి వచ్చారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. ఆ మోరల్గానైతే వాళ్ళు పార్టీ మారలేదని చెప్పలేరు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు పార్టీ మారిండ్రు అని చెప్పలేము, మారలేదు అని చెప్పలేము. ఎందుకంటే సరే వారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎప్పుడు నడిచే విధంగానే ముఖ్యమంత్రి గారితో కలిసి నడుస్తామని చెప్పి వారు ముఖ్యమంత్రి గారిని వచ్చి కలవడం జరిగింది. ముఖ్యమంత్రి అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఏవైతున్నాయో ముఖ్యమంత్రి గారితో శాసనసభ్యులుగా వారు ముఖ్యమంత్రి గారితో హాజరవుతారు, అటెండ్ అవుతున్నారు. యాజ్ అన్ ఎమ్మెల్యేస్ దే షుడ్ రెస్పెక్ట్ ద చైర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అండ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారితో కలిసి నడుస్తున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. అది ఓకే, ముఖ్యమంత్రితో అందరూ పనులు చేయించుకుంటారు, వెళ్తారు, ఏదో ఏముంటాయి కదా సీఎం రిలీఫ్ ఫండ్ అనో లేకపోతే అదనో, అది తప్పలేదు. కండువాలు కప్పించుకొని లేకపోతే వారంతో పాటు 1000 మందిని తీసుకొని పోయి మూకుమ్మడి జాయినింగ్స్ పెట్టి అంత ఓపెన్గా కనబడుతూ ఉంటే ఇంకా వాళ్ళు బుకాయిస్తారు, వాళ్ళు మేము చేరలేదు అది ఇదని. అఫ్కోర్స్ స్పీకర్ గారి విచక్షణాధికారాన్ని నేను డిస్ప్యూట్ చేయడంలా, ఎందుకంటే అదే వారి అధికారం, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈజ్. తర్వాత వాళ్ళు కోర్టు ఏం చేస్తుంది ఏంటి అది వేరే విషయం, కానీ ఇది మోరల్ ఇది కాదనేది మాత్రం ఒప్పుకుంటారా? ఈరోజున్న పరిస్థితి రీత్యా చేరిన వారే స్వయంగా వారు క్లియర్గా చెప్తుండ్రు ఉన్న పరిస్థితి మేము దేనికి పోయినాము ఏందని. దానికి సంబంధించి న్యాయస్థానం కూడా తెల్లం వెంకట్రావు గారు దానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా ఏదో వచ్చినట్టు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అందులో క్లియర్గా న్యాయస్థానం కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఇచ్చినాక అంత క్లియర్ కట్గా అంత క్లియర్గా ఉన్నాక అంత స్పష్టంగా ఉన్నాక దానిపైన అది కరెక్టా మోరల్గా కాదా అనే దానిపైన మాట్లాడదామంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఆ రకంగానే ఎవరన్నా వ్యవహరిస్తారు కదండి. ఇప్పుడు పరిస్థితులు రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నాయి ఆ రకంగా దానికి అనుకూలంగా దానికి ఉన్న రకంగానే సిస్టమ్ అనేది నడుస్తుంది. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఎందుకు ఇప్పుడు సరే మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు, సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది, 4-5 సార్లు చెప్పినా చేయలేదని